Hi everyone, welcome back to our channel, Unique Study Circle. This is your faculty in English language, Amir Ahmed. How are you? ఎలా ఉన్నారండి అందరూ? గ్రాండ్ టెస్ట్ నెంబర్ 57 ఇంగ్లీష్ పార్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియోలో ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్ చేసే మెథడ్ ఏంటి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ టెస్ట్ తీసుకున్నారో మీకు ఇక్కడ డౌట్స్ ఉంటే డైరెక్ట్గా క్వశ్చన్స్ చూడండి. లేదనుకోండి, ఒకవేళ మీరు ఫస్ట్ టైం టెస్ట్ తీసుకుంటారు అనుకోండి, టెస్ట్ ఇప్పుడే చూస్తే ఇమీడియట్గా వీడియో పాజ్ చేస్తూ ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేసి సొల్యూషన్ పార్ట్ వినండి. సో 20 క్వశ్చన్స్ మనం ఈ టెస్ట్లో ఈ పేపర్లో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ 20 క్వశ్చన్స్లో గ్రామర్ క్వశ్చన్స్ ఉంటాయి, వొకాబ్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ కాంప్రిహెన్షన్, యాజ్ యూ క్యాన్ సీ ప్యాసేజ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. అండ్ ఈ 3 ఏరియాసే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ అని మీకు తెలుసు కదా. సో వీటిని మనం డిస్కస్ చేయడం స్టార్ట్ చేద్దాం వితౌట్ ఎనీ డిలే. ఆర్ యూ రెడీ? లెట్స్ డూ ఇట్. సో ఫస్ట్ క్వశ్చన్, as you can see, it is displayed on the screen. Pause the video once and ఒకసారి ప్యాసేజ్ మొత్తం చదివేసుకోండి. గో త్రూ ది ఎంటైర్ ప్యాసేజ్ను చదవండి అండ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఆన్సర్ చేయాలి. ఇది చూడండి ఎంత పెద్ద ప్యాసేజ్ ఇంకా ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఓకే రైట్, దిస్ ఇస్ పార్ట్ 1 అండ్ దిస్ ఇస్ పార్ట్ 2. రైట్, పాజ్ ద వీడియో వన్స్, కమ్ ఆన్, పాజ్ ఇట్ హియర్. ఐ హోప్ యూ హ్యావ్ స్టడీడ్ ఇట్. ఓకే, కనిపించట్లేదు అంటే ఇప్పుడు చూసుకోండి ఒకసారి. రైట్, డన్, నైస్. నౌ పార్ట్ నెంబర్ 2, దిస్ ఇస్ పార్ట్ 2 చదివేసేయండి. ఆ తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకే, ఐ హోప్ యు ఆర్ రెడీ నౌ. ఓకే, లెట్ us స్టార్ట్ రీడింగ్ దిస్ నౌ. ఓకే, లెట్స్ స్టార్ట్. The major factor in ensuring the safety of the food supply is food packaging. To ensure that food safety criteria are met, advances in food processing and packaging have dramatically increased. ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ యొక్క ప్యాకేజింగ్ ఎలా చేస్తారు, ఎలా చేస్తున్నారు కరెంట్ వరల్డ్లో, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, దాని గురించి ప్యాసేజ్ అనమాట. అంటే మనం ఏ ప్రోడక్ట్ తిన్నా కూడా, ఏ ఫుడ్ ప్రోడక్ట్ తిన్నా కూడా ఒక ప్లాస్టిక్ బ్యాగ్ మీద ర్యాప్ అయి వస్తుంది కదా, కవర్ చేసుకొని ప్యాకేజింగ్లో వస్తుంది కదా, ప్యాకేజింగ్ యొక్క ఇంపాక్ట్స్ ఏంటి, అవి ఎలా చేస్తారు దాని గురించి. వెన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఈజ్ ఫినిష్డ్, ప్యాకేజింగ్ ప్రిజర్వ్స్ the benefits without having a negative impact on individuals who consume the food. ప్యాకేజింగ్ అనేది ఒకటి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫుడ్ని ప్రిజర్వ్ చేయడం కోసం, యాక్చువల్గా ఫుడ్ ఖరాబ్ కాకుండా ఉంచడం కోసం అండ్ డ్యామేజ్ కాకుండా ఉంచడం కోసం, దాని ప్రొటెక్షన్ కోసం అండ్ అడిషనల్గా వేరే వాటి కోసం కూడా వాడతారు. ఇది మెయిన్ పర్పస్ అనమాట. ఓకే, అడిషనలీ ఇట్ ఎనేబుల్స్ ఫుడ్ టు బి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్ టు ద పాయింట్ ఆఫ్ కన్జంప్షన్ వైల్ మెయింటైనింగ్ ఇట్స్ ఇంటిగ్రిటీ డిస్పైట్ ద కన్సిడరబుల్ డిస్టెన్స్ ఉన్నా కూడా డ్యామేజ్ కాకుండా లోపల ఉన్న ప్రొడక్ట్ అలానే ఉండేలాగా, సేఫ్గా ఉండేలాగా, ఇంటిగ్రేట్గా ఉండేలాగా చేయడమే దాని యొక్క పర్పస్ అనమాట. ఓకే, అడిషనలీ ఇట్ షీల్డ్స్ డెలికేట్ ఫుడ్స్ ఫ్రమ్ లైట్ ఫిజికల్ హార్మ్ అండ్ కెమికల్ చేంజెస్ యాజ్ వెల్ యాజ్ అగైన్స్ట్ మైక్రోబియల్ కంటామినేషన్ ఆఫ్ మీల్స్ లైక్ మీట్. ఓకే రైట్, అంటే మీనింగ్ ఏంటి అంటే ఒకటి లైట్ వల్ల వచ్చే ఇంపాక్ట్ని ఆపడం కోసం మనకి ఈ ప్యాకేజింగ్ కావాలి. ఫిజికల్ హార్మ్, ఫిజికల్గా ప్రెషర్ ఏదైనా అప్లై కాకుండా, ప్రొడక్ట్ డ్యామేజ్ కాకుండా, ఫుడ్ డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం కావాలి. అండ్ ఇంకా దేనికోసం కావాలి, ఇంకా అండ్ కెమికల్ చేంజెస్ అనేవి దాని లోపల రాకుండా ఉండాలి ఫుడ్లో, దానికోసం ప్యాకేజింగ్ కావాలి. ప్రిజర్వేటివ్స్ వాడతారు కాబట్టి, యాజ్ వెల్ యాజ్ అగైన్స్ మైక్రోబియల్ కంటామినేషన్. మీట్ సబ్స్టాన్స్ కనుక ఒకవేళ మనం డెలివరీ చేస్తే దాంట్లో మైక్రోబియల్ సబ్స్టాన్సెస్ అనేవి రాకుండా, కంటామినేషన్ రాకుండా ఉండాలి. మైక్రోబియల్ అంటే బ్యాక్టీరియా, ఫంగై, ఇవి రాకుండా ఉండాలి. అవునా, మీట్ ఖరాబ్ కాకుండా. సో ఇవన్నీ ప్యాకేజింగ్ కిందకి వస్తాయి డిపెండింగ్ ఆన్ ద ప్రొడక్ట్. రైట్, నీట్గా చదువుకుంటే వెళ్ళండి, కొంచెం లెంతీగా ఉంది బట్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇన్ అదర్ కేసెస్ ద ప్యాకేజింగ్ ఈజ్ అ టూల్ ఫర్ బిజినెస్ ప్రమోషన్ ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. అయితే ఇది ప్రమోషన్ కోసం కూడా ప్యాకేజింగ్ యూజ్ చేసుకుంటారు. ప్యాకేజింగ్ అసలు ఎలాంటి బ్రాండ్ నేమ్ లేకుండా రాదు కదా, కలర్ఫుల్ ప్యాకేజింగ్ విత్ బ్రాండ్ నేమ్స్ అట్రాక్టివ్గా చేయడం, బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ అయిపోతుంది కదా ప్యాకేజింగ్ ద్వారా, అందుకోసం దాన్ని అలా కూడా వాడతారు. ద ప్యాకేజెస్ ఫ్రీక్వెంట్లీ బ్రాండ్ ద బిజినెస్ ఆర్ ప్రమోట్ ఇట్ ఇన్ సమ్ వే. సో ఈ రోజుల్లో ఏం చెప్పాలంటే ప్యాకేజింగ్ అనేది ప్రమోషన్ కోసమే ఉంది, బ్రాండ్ పేరు గుర్తుంచుకోవడం కోసం, అవునా, దాన్ని ప్రమోట్ చేయడం కోసం. రైట్, కమాన్. రైట్ గైస్, అలా చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్, ద ప్యాకేజెస్ ఫ్రీక్వెంట్లీ బ్రాండ్ ద బిజినెస్ ఆర్ ప్రమోటెడ్ ఇన్ సమ్ వే. తర్వాత చూస్తే ప్యాకేజెస్ కెన్ అకేషనలీ ఇంప్రూవ్ అ ప్రొడక్ట్స్ appearance and increase consumer appeal. To comply with rules, packaging technology must strike a compromise between a number of issues. అయితే ప్యాకేజింగ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఇష్యూస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు ప్యాకేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏంటది? దీస్ ఇంక్లూడ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఫుడ్ అలాంగ్ విత్ అదర్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్
ఇంక్రీస్డ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్. సోషల్ అవేర్నెస్, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే ప్యాకేజింగ్ వల్ల ఎన్విరాన్మెంట్ కూడా చాలా వరకు దెబ్బతింటుందని మనకు తెలుసు. ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్, rigorous limits on pollutants and the removal of municipal solid waste. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పెన్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ మెటీరియల్, వాడే ప్యాకేజింగ్ కోసం వాడే మెటీరియల్ యొక్క ఖర్చు, దాని యొక్క ఎక్స్పెన్స్, దాంట్లో మనం యూస్ చేసే ఎనర్జీ, రిగరస్ లిమిట్స్ పొల్యూషన్ పైన, దేనిపైన పొల్యూటెంట్స్ లేకుండా చూసుకోవడం ప్యాకేజింగ్లో, అలాంటి ప్రొడక్ట్స్ని అలాంటి ప్యాకేజింగ్ మనం చేయడము. అండ్ ద రిమూవల్ ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ లేకుండా చూసుకోవడం, ఈజీగా డిగ్రేడ్ అయ్యేలా ప్యాకేజింగ్ చేయడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్యాకేజింగ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్ ఆర్ నో? లెట్స్ కంటిన్యూ. ఫుడ్ ప్యాకేజింగ్ కెన్ బీ మేడ్ ఫ్రమ్ అ వెరైటీ ఆఫ్ మెటీరియల్స్, సమ్ ఆఫ్ విచ్ include foil, laminates, coated sheets, films, metals, plastics, conventional and paper. ఓకే, ఎన్ని మెటీరియల్స్ తోటి మనము ప్యాకేజింగ్ చేయొచ్చు. ఓకేనా, చూసుకోండి, దాంట్లో ఎక్కువ ఫాయిల్ వాడతారంట, లామినేట్స్ వాడతారంట, కోటెడ్ షీట్స్. మనం ఎక్కువ యూస్ అయితే ప్లాస్టిక్స్ అండి. యాక్చువల్గా ప్లాస్టిక్స్ ఎక్కువ యూస్ చేస్తారు, అవునా కదా, రైట్? మెటల్స్ కూడా యూస్ చేస్తారు, డిపెండింగ్ ఆన్ ద ప్రొడక్ట్ దట్ యూర్ డెలివరింగ్. ఎస్ ఆర్ నో? రైట్. అండ్ పేపర్ కూడా యూస్ చేస్తారు, పేపర్ బ్యాగ్స్, మంచి విషయం, రైట్? సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ డోంట్ డికే ఎట్ ఆల్, వైల్ అదర్స్ డిగ్రేడ్ ఇన్ వేరియింగ్ డిగ్రీస్. అవునా, కొన్ని అయితే అసలు డికే కావు, యూస్ చేసిన తర్వాత వాటిని మనము దాన్ని డిస్పోజ్ చేయలేము, అవునా కదా, రైట్? డికే అవ్వదు అనమాట. ఒకవేళ కనుక మనం సాయిల్లో దాన్ని వదిలేసామనుకోండి, డికే ప్రాసెస్ జరగదనమాట, రైట్? సో ఇవన్నీ ఉన్నాయి మ్యాటర్స్. సో ద టాపిక్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ బ్రాట్ ఆన్ బై ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఈజ్ నాట్ న్యూ. ఫుడ్ ప్యాకేజింగ్ వల్ల వచ్చే ఏదైతే డ్యామేజ్ ఉందో ఇది కొత్త విషయం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్న విషయమే యాక్చువల్గా. ఎస్ఆర్ను ఇది జరుగుతూనే ఉంది, అవునా కదా? అండ్ దానివల్లనే మన ఎన్విరాన్మెంట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, మొత్తం ప్లానెటే డ్యామేజ్ అవుతుంది, మనందరికి తెలిసిన విషయమే. ఎస్ఆర్ను ఇట్ ఈస్ నాట్ అ న్యూ ఫినామినా. ప్లాస్టిక్ and other items are virtually universally discarded, harming the ecosystem. ఎక్కడ పడితే అక్కడ తింటారు, ప్లాస్టిక్ బ్యాగ్స్ పడేస్తారు, చిప్స్ తింటారు, బ్యాగ్స్ పడేస్తారు, డ్రింక్స్ తాగుతారు, ప్లాస్టిక్ బాటిల్స్ పడేస్తారు, అవునా కదా, రైట్? వి డిస్కార్డ్ ఇట్ వితౌట్ ఎనీ కాషన్, అవునా కదా, మనం అసలు ఆలోచించాం అనమాట. బట్ వీఆర్ డ్యామేజింగ్ ది ఎంటైర్ ఈకోసిస్టమ్, కంప్లీట్ ఈకోసిస్టమ్ని హార్మ్ చేస్తున్నాం మనం. డిస్పైట్ హౌ ఇంపార్టెంట్ ప్యాకేజింగ్ ఈజ్, it nevertheless poses a serious environmental risk. So we all know that packaging is pretty important from a business perspective, but it is causing a lot of harm in environmental spectrum. Adi gurtu pettukovali, right? Next, the process of making packaging necessitates the use of natural resources, which results in the destruction of a variety of unintended animal habitats. న్యాచురల్ ప్యాకేజింగ్ విషయానికి వచ్చినా కూడా న్యాచురల్ రిసోర్సెస్ వాడే కదా మనం ప్యాకింగ్ చేస్తాం. చెట్లను నరికాల్సి వస్తుందండి, అవునా కదా, పేపర్ తీయాలన్నా కూడా. థింక్ అబౌట్ ఇట్. సో అలా చూస్తే కనుక చాలా యానిమల్ హ్యాబిటాట్స్ అనేవి పోతున్నాయి, యానిమల్స్ వాటి హోమ్స్ని కోల్పోవాల్సి వస్తుంది మన ప్యాకేజింగ్ కోసం, రైట్? సో అది అలా చూసినా కూడా ప్రాబ్లం అనమాట. సమ్ బిజినెసెస్ లైక్ దోస్ దట్ హార్వెస్ట్ ట్రీస్ ఆల్సో డోంట్ అలో ద గ్రోత్ ఆఫ్ మెనీ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్ దే యూస్. ఓకేనా, సో ఈ ప్రాబ్లం కూడా ఉందన్నమాట న్యాచురల్ రిసోర్సెస్ విషయంలో కూడా, రైట్? బికాస్ హార్మ్ఫుల్ ఫ్యూమ్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్ డ్యూరింగ్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ దీస్ ప్యాకేజింగ్ మెటీరియల్స్, ద ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో హార్మ్డ్. సో ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్, ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ దీస్ plastics or these packaging materials also, lots of emissions are happening, right? Lots of chemicals are getting emissioned, right? So అలాంటి విషయంలో చూస్తే ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్లాస్టిక్ కోసం మనం ఏదైతే ప్రొడక్షన్ తయారు చేస్తామో, ప్లాస్టిక్ ప్రొడక్షన్ చేసేటప్పుడు కూడా చాలా కెమికల్స్ ఎమిట్ అవుతున్నాయి, అవునా కదా? సో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇష్యూస్. సో అన్ని విధాలు చూస్తే ప్యాకేజింగ్ ఈజ్ కాజింగ్ అ లాట్ ఆఫ్ హార్మ్ టు ది నేచర్ అండ్ ది మదర్ ఎర్త్. ఓకే, అది చెప్తున్నాం అనమాట, రైట్? ద ఎయిర్ విల్ బికమ్ మోర్ కంటామినేటెడ్ ఇఫ్ దీస్ ప్రాసెసెస్ ఆర్ నాట్ మేనేజ్డ్. అకేషనలీ దీస్ ప్యాకేజింగ్ waste are carelessly disposed of, polluting the environment, and some of those waste don't disintegrate at all. One, while production, the packaging materials are causing harm to the nature. After the production also, when they are used, they are discarded. బయట ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ఇన్ దాట్ మేనర్ ఆల్సో ద ఎర్త్ ఈస్ గెటింగ్ పొల్యూటెడ్. ఎస్ ఆర్ నో? అలా కూడా పొల్యూట్ అయిపోతుంది. వుడ్ అండ్ పేపర్ ఆర్ టూ ప్రామినెంట్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ మేడ్ ఫ్రమ్ ఫారెస్ట్ రిసోర్సెస్. చూడండి, ప్యాకేజింగ్లో వుడ్ యూస్ చేసినా, పేపర్ యూస్ చేసినా ఫారెస్ట్ రిసోర్సెస్ నుంచి వస్తున్నాయి. ఓకే, రైట్? అన్కంట్రోల్డ్ కంటెన్షియస్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్ విల్ అప్సెట్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద ఫారెస్ట్ గ్రోత్. సో డోంట్ ఈవెన్ థింక్ లైక్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ అ ప్యాకేజ్ దట్ ఈస్ మేడ్ ఆఫ్ పేపర్, యు ఆర్ సేవింగ్ మదర్ ఎర్త్. ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్ని డెస్ట్రాయ్ చేస్తేనే ఆ పేపర్ వస్తుంది. చాలా యానిమల్ హ్యాబిటాట్స్, ప్లాంటేషన్స్ కట్ చేస్తూనే వస్తుంది అనమాట.
అది కనుక కంట్రోల్ చేయలేదనుకోండి, ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగితే కనుక అన్‌కంట్రోల్డ్ కటింగ్ ఆఫ్ ట్రీస్ జరిగితే అది పొల్యూషన్ కంటే ఇంకా డేంజర్ అయిపోతుంది. అవునా కదా? రైట్. సో చూస్తే ప్యాకేజింగ్ ఏ విధంగా చూసినా కూడా డేంజరస్ అనమాట. ఓకేనా? బ్యాలెన్స్ దట్ విల్ అప్సెట్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫారెస్ట్ యొక్క గ్రోత్ యొక్క బ్యాలెన్స్ని దెబ్బతీస్తుంది. ఓకే, రైట్. ఎరోజన్, డెజర్టిఫికేషన్, వాటర్ స్కేర్సిటీస్ అండ్ అ హోస్ట్ ఆఫ్ ecological issues are just a few of the effects of an unbalanced growth rate. ఫారెస్ట్ యొక్క గ్రోత్ రేట్ కనుక అన్బ్యాలెన్స్ ఉంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎరోజన్ ఎఫెక్ట్ ఉంటుంది, డెజర్టిఫికేషన్ జరుగుతుంది, డెజర్ట్స్ అయిపోతాయి మొత్తం. అవునా? వాటర్ స్కేర్సిటీ వస్తుంది అండ్ హోస్ట్ ఆఫ్ ఇకాలజికల్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఓకేనా? చాలా. సో నాన్ బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ హ్యావ్ లాంగ్ లాస్టింగ్ నెగటివ్ ఎఫెక్ట్స్ ఆన్ ద environment and can harm soil and other components through aquatic and atmospheric processes. This can lead to food insecurity, harm to other creatures and damage to ecology and marine life. Improper disposal of packaging waste can be fatal to animals and impact of spawning seasons, making pollution a serious concern. నేచర్కి ప్రాబ్లం, యానిమల్స్కి ప్రాబ్లం, మరీన్ యానిమల్స్కి ప్రాబ్లం, సముద్రాల్లో ఉండే జీవులకి, భూమి మీద ఉండే వాటికి అన్నిటికి కూడా, ఎకాలజీలో ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ప్యాకేజింగ్ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఫుడ్ ప్యాకేజింగ్ హ్యాస్ అ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. దస్ ఇట్స్ ఇంపార్టెంట్ టు మేనేజ్ ద ట్రాష్ ప్రాపర్లీ టు ప్రొటెక్ట్ హ్యూమన్ హెల్త్. ఏం చేయాలి? ద ట్రాష్ దట్ వీ ఆబ్టైన్ ఫ్రమ్ ద ప్యాకేజింగ్ వెన్ ఇట్ ఈస్ డిస్కార్డెడ్ వీ హ్యావ్ టు మేనేజ్ ఇట్ ప్రాపర్లీ. వీ హ్యావ్ టు డిసింటిగ్రేటెడ్ ప్రాపర్లీ. మనం దాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనము డీకంపోజ్ చేయాలి అనే విధంగా, అవునా కదా? ఎనీ వేలో, ఏదో ఒక విధంగా, అవునా? దాన్ని మనం బర్న్ చేయాలి, సంథింగ్ వీ హ్యావ్ టు డూ సంథింగ్, రైట్? దాన్ని మేనేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మెథడ్స్ ఉన్నాయి దాంట్లో, అవునా? అలా చేస్తే మనం ఇంపాక్ట్ని తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ద ఎన్విరాన్మెంట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. సమ్ ఆఫ్ దీస్ మెథడ్స్ ఇంక్లూడ్ యూటిలైజింగ్ లెస్ ప్యాకేజింగ్, క్రియేటింగ్ ప్రొడక్ట్స్. సి, వన్ సొల్యూషన్ ఈస్ యూ యూటిలైజ్ లెస్ ప్యాకేజింగ్ మెటీరియల్. ప్యాకేజింగ్ తక్కువ చేసేసేయండి. ఓకేనా? అప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది కదా. యూజ్ లెస్ ప్యాకేజింగ్, ఫస్ట్ సొల్యూషన్. క్రియేటింగ్ ప్రొడక్ట్స్ విత్ లాంగర్ షెల్ఫ్ లైఫ్స్. ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ మనం తయారు చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క లైఫే కనుక ఎక్కువ ఉంటుంది అంటే దాన్ని ప్యాకేజ్ చేయాల్సిన అవసరం కూడా తక్కువ అయిపోతుంది. సో ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్ దట్ హ్యావ్ లాంగర్ షెల్ఫ్ లైఫ్స్. ఒక ప్రోడక్ట్ తయారు చేసేది ఇమీడియట్గా ఖరాబ్ అయ్యేది కాకుండా, ప్రిజర్వేటివ్స్ ఏం లేకుండా ఎక్కువ కాలం ఉండే ప్రొడక్ట్స్ని తయారు చేసేసుకోండి. అట్లాంటి వాటిని మీరు సప్లై చేయండి. అండ్ రీపర్పసింగ్ గూడ్స్ అండ్ resources are all part of source reduction. So we have to reduce the source of the problem. Packaging అనే సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో we have to curb the source. అది కర్బ్ చేస్తే కిందున్న ట్రీ మొత్తం సేఫ్ అయిపోతుంది అనమాట. అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో సోర్స్ని మనం ఎప్పుడైనా అరిగట్టడానికి ట్రై చేయాలి. ఓకే, బాగుంది. బై ఆల్టరింగ్ ద అపియరెన్స్, అక్విజిషన్, ప్రొడక్షన్ ఆర్ usage of the originating material and products, source reduction also lowers the quantity and toxicity of the trash. Waste combustion is a controlled burning method used at specific facilities to dispose of non-recyclable materials. Waste to energy combustion incinerators use steam generators to produce heat for electricity generation. చూడండి ఒకసారి, వేస్ట్ టు ఎనర్జీ కంబషన్ ఇన్సినరేటర్స్ అని ఒక డివైస్ ఉందంట. దాంట్లో వేస్ట్ మొత్తం వేస్తే స్టీమ్లోకి కన్వర్ట్ అయ్యి ఆ స్టీమ్ ద్వారా టర్బైన్స్ తిరిగి ఎనర్జీ, పవర్ సప్లై అనేది ప్రొడ్యూస్ అవుతుందంట. కరెంట్ ప్రొడ్యూస్ అయ్యే ఒక ఇన్సినరేటర్ కూడా ఉందంట. అలాంటివి చేస్తే కనుక దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ట్రాష్ని. అవునా? కంపోస్టింగ్ ఈజ్ ద కంట్రోల్డ్ ఏరోబిక్ ఆర్ బయోలాజికల్ డీకంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ వేస్ట్. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆర్గానిక్ వేస్ట్ విత్ యూ కెన్ డీకంపోజ్ ఇట్. ఎస్ ఆర్ నో? అప్పుడు నువ్వేం చేయొచ్చు? కంపోస్టింగ్ చేయొచ్చు. కంపోస్టింగ్ చేయడం అంటే కులబెట్టడమే. దానికి మాయిశ్చర్ ఇచ్చేసి దాన్ని మనం వాటర్ వేసి కులబెట్టాం అనుకోండి, అది డీకంపోజ్ అయిపోతుంది అనమాట. అది ఎవరికి చేయొచ్చు? ఆర్గానిక్ వేస్ట్కి చేయొచ్చు. ప్లాస్టిక్ వాటికి చేయలేం, డీగ్రేడబుల్ కావాలి. ఎస్ ఆర్ నో? రైట్, ఓకే. అండ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ వేస్ట్ డిస్పోజల్ సొల్యూషన్. యా, composting is an effective waste disposing solution. This process involves placing organic debris in piles and providing sufficient moisture for decomposition by microorganisms. చూసారా, ఒక పైల్స్ లాగా చెత్తనంత వేసి డెబ్రీ వేసేసి దానిపైన మనం మాయిశ్చర్, వాటర్ కనుక వేసి కప్పేస్తే కనుక అక్కడ డీకంపోజిషన్ జరుగుతుంది. మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చేసి డీకంపోజిషన్ చేస్తాయి అనమాట. దాన్ని మనం అంటాం కంపోస్టింగ్. సో దిస్ ఈస్ ద థింగ్ మై డియర్. ప్యాసేజ్ చాలా లెందీగా ఉంది, నేను కావాలని డిఫికల్ట్గా ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సైజ్ని కూడా మీరు ట్యాకిల్ చేసేలాగా ఉండాలి. ఎవ్రీ టైం చిన్న చిన్న పారాగ్రాఫ్ చేస్తారా, అప్పుడు పెద్ద పెద్ద కూడా చేయండి. సార్ నో? రైట్. సో లెట్స్ ట్రై టు ఆన్సర్ ద ఫస్ట్ క్వశ్చన్.
Despite the size, discarding the size of the passage, I can say the whole essay is easy to understand. The language is pretty simple. Let's try to answer the first question. Select the most appropriate synonym of the given word from the passage. Stringent. Stringent అంటే strict అండి, చాలా సింపుల్. ఓకేనా? ఎప్పుడైనా మనం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్. ఏం చేస్తాం మనం? స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి మనం అంటాం స్ట్రింజెంట్ యాక్షన్ అని చెప్పేసి. ఇప్పుడు చెప్పండి, స్ట్రింజెంట్కి సినానిమ్ ఏమవుతుంది? స్ట్రిక్ట్ అవుతుంది, అవునా కదా? ఆ స్ట్రిక్ట్ అనే మీనింగ్ ఎక్కడ వస్తుంది చెక్ చేసి చెప్పాలి. ఓకే, కంటామినేషన్ హ్యాస్ నో రెలవెన్స్. ఎరోజన్ అనేది, ఎరోజన్ అంటే సాయిల్ యొక్క సారం పోవడం, అవునా కదా? రైట్, దాని క్వాలిటీ పోవడం, దాని అంటాం ఎరోజన్. సంబంధం లేదు. అకేషనల్లీ అంటే ఏదైనా కూడా ఇర్రెగ్యులర్గా అని చెప్పేసి ఎప్పుడో ఒకసారి, ఇది సంబంధం లేదు. ఆన్సర్ రిగోరస్. స్ట్రిక్ట్ అనే మీనింగ్ ఒకటే వర్డ్ నుంచి వస్తుంది, అదేంటంటే రిగోరస్. ఓకే, సో ద ప్రాపర్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ రిగోరస్. స్ట్రిక్ట్ని ఇంకొకలా రాయాలి అంటే ది అదర్ వర్డ్ ఫర్ ద వర్డ్ స్ట్రిక్ట్ ఈస్ రిగోరస్. ఓకే, రిగోరస్ మెథడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రిక్ట్ మెథడ్స్, స్ట్రింజెంట్ మెథడ్స్. ఓకే, సినోనిమ్స్ అనమాట. ఇలా వొకాబ్ క్వశ్చన్స్ కూడా ప్యాసేజ్లో ఎక్స్పెక్టెడ్ అనమాట. రైట్, ఆన్సర్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ అండి, ఐడెంటిఫై ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్. ప్యాసేజ్ అసలు ఎందుకు రాశారు ఆథర్? వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? డిడ్ యూ గెట్ దిస్ రైట్? ఆన్సర్ చెప్పండి. టు అండర్స్టాండ్ ద రోల్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ ప్యాకేజింగ్ ఆన్ ది ఎన్విరాన్మెంట్. ఎస్, ఫుడ్ ప్యాకేజింగ్ యొక్క రోల్ అండ్ దాని ఎఫెక్ట్ ఎన్విరాన్మెంట్ పైన ఎలా ఉంటుంది, అది నిజమే డిస్కషన్ అదే. టు అండర్స్టాండ్ అండ్ మేనేజ్ ద వేస్ట్ త్రూ కంపోస్టింగ్ అండ్ రీసైక్లింగ్. ఓన్లీ కంపోస్టింగ్ రీసైక్లింగ్ గురించే మాట్లాడామా? నో, ప్యాకేజింగ్ యొక్క ఇంపాక్ట్ ఏంటి మాట్లాడాం, యూజ్ ఏంటి మాట్లాడాం అని మాట్లాడాం. సో దిస్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ కంపోస్టింగ్, రీసైక్లింగ్. మేనేజింగ్ ద ఫుడ్ ప్యాకేజింగ్ త్రూ రెడ్యూసింగ్ ద కాస్ట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్స్. ఓన్లీ మనము కాస్ట్ రెడ్యూస్ చేయడము, క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్ మెయింటైన్ చేయడం దాని గురించి మాట్లాడమా? నో, ఓవరాల్ రోల్ని, దాని యొక్క ఇంపాక్ట్ని, ప్యాకేజింగ్ యొక్క ఇంపాక్ట్ గురించి మాట్లాడాం, అవునా? సో ఆప్షన్ 3 ఈజ్ రాంగ్. ఆప్షన్ 4, అవేర్నెస్ రిగార్డింగ్ ద బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ ఫుడ్ ప్యాకేజింగ్ రిసోర్సెస్. అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నామా? బయోడిగ్రేడబుల్కి నాన్ బయోడిగ్రేడబుల్కి మధ్యలో ఏంటి డిఫరెన్స్? డిగ్రేడబుల్ ఎక్కువ వాడండి, ఎక్కడ చెప్పలేదు, అవునా కదా? మనం మాత్రం ఏం చేస్తామంటే ఫుడ్ ప్యాకేజింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి డిస్కస్ చేస్తాం. ఆప్షన్ 1 బికమ్స్ యువర్ ఆన్సర్. సో మిగతావన్నీ టెంప్టింగ్ ఆప్షన్సే, బట్ యూ హ్యావ్ టు స్టిక్ విత్ ది ఆన్సర్. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ 1 అన్న. లెట్స్ మూవ్ టు బ్లాంక్ నెంబర్ 3 అండి. రైట్, వాట్ డూ యూ మీన్ బై కంపోస్టింగ్ ఇన్ ది అబౌవ్ ప్యాసేజ్? కంపోస్టింగ్ అంటే ఏంటి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు, చెప్పండి ఆన్సర్. వేస్ట్ టు ఎనర్జీ కంబషనా, జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ యూజింగ్ డీకంపోజిషనా? అసలే కాదండి, అవునా? ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం కాదు, అది ఇన్సినరేటర్ కాన్సెప్ట్, అది కాదు. బయాలజికల్ డీకంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ వేస్ట్. ఆర్గానిక్ వేస్ట్ తీసుకొని దాన్ని మనం ఏం చేయాలి? బయాలజికల్గా డీకంపోజ్ చేయాలి, దాన్ని మనం అంటాం కంపోస్టింగ్. రైట్, దట్ ఈస్ ది ఆన్సర్. డైరెక్ట్ ఆన్సర్ అనమాట. ప్యాసేజ్లోనే అన్ని మెన్షన్ చేసి ఉంటాయి, ప్యాసేజ్ చాలా సింపుల్గా ఉంటాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అండి. అకార్డింగ్ టు ది అబౌవ్ ప్యాసేజ్, హౌ కెన్ వీ రెడ్యూస్ ది అమౌంట్ అండ్ టాక్సిసిటీ ఆఫ్ ద గార్బేజ్? మనము టాక్సిసిటీ ఎలా తగ్గించవచ్చు, అమౌంట్ ఎలా తగ్గించవచ్చు గార్బేజ్ది? బై ఇంక్రీజింగ్ ద క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ప్యాకేజింగ్. ఫుడ్ ప్యాకేజింగ్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తే మనం ప్యాకేజింగ్ వేస్ట్ని డిక్రీజ్ ఎలా చేస్తాం? ఇంక్రీజ్ అయిపోతుంది, ఇది రాంగ్. బై సోర్స్ రిడక్షన్. ఎగ్జాక్ట్లీ, సోర్స్ రిడక్షన్ చేస్తే కనుక మనం ఈ ప్రాబ్లమ్నే కర్బ్ చేయొచ్చు. అదే చెప్పాం కదా, నువ్వు సోర్స్లోనే ప్రాబ్లమ్ని కనుక జడంలోనే వదిలి ఆపేస్తే కనుక ప్రాబ్లం ఇంకా కంటిన్యూ కాదు, అవునా? సో అవసరానికి తగ్గట్టు ప్యాకేజింగ్ చేయండి, తక్కువ చేయండి, ఇంకా అవసరమే లేని ప్యాకేజింగ్ అవసరం ప్రొడక్ట్స్ తయారు చేయండి. దట్ ఈస్ కాల్డ్ సోర్స్ రిడక్షన్. దట్ ఈస్ ది ఆన్సర్ గైస్, అవునా? షార్టర్ షెల్ఫ్ లైఫ్స్ కాదు, ప్రొడక్ట్స్ కావాలి లాంగర్ షెల్ఫ్ లైఫ్స్ తోటి. సో ఇది ఆన్సర్ కాదు. బై కీపింగ్ ద అపియరెన్స్ రిజిడ్ అపియరెన్స్ ఉండే సంబంధం లేదు, చూడడానికి గట్టిగా ఉండే ప్యాకేజింగ్ చేయండి, ఎక్కడ చెప్పాల. సో ఇలాంటి క్వశ్చన్స్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ రేట్? ఒక ఫారెస్ట్ యొక్క అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ రేట్ అనేది ఎలాంటి ఇంపాక్ట్స్ కలిగిస్తుంది? డెజర్టిఫికేషన్ కలిగిస్తుంది. రీసైక్లింగ్ ఎఫెక్ట్ కాదు, ఫారెస్ట్కి సంబంధించింది కాదు. కంపోస్టింగ్ ఎఫెక్ట్ కాదు. ఏరోబిల్ డికంపోజిషన్, దీస్ ఆర్ ఆల్ ద వేస్ ఆఫ్ degrading, not degrading, the ways of containing the pollution, అవునా కదా? మనం ఒకవేళ ప్యాకేజింగ్ వల్ల వచ్చే పొల్యూషన్ కంటైన్ చేయాలి అంటే దీస్ ఆర్ ద మెథడ్స్ దట్ వీ కెన్ యూస్. రీసైకిల్ చేయొచ్చు, డీకంపోజిషన్ చేయొచ్చు, కంపోస్టింగ్ చేయొచ్చు. దీస్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ బ్రింగింగ్ ద ఇష్యూ ఇంటూ బ్యాలెన్స్. ఎస్ ఆర్ నో? సో ఇవి వేరే అనమాట. సో కరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఫారెస్ట్ యొక్క అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ రేట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకటి డెజర్టిఫికేషన్ వస్తుంది. వేరే ప్రాబ్లమ్స్ కూడా మెన్షన్ చేసేసి ఉన్నాయి, చూడండి ఒకసారి, మీకు నీట్గా చూపిస్తాను కూడా. రైట్, డెజర్టిఫికేషన్ జరుగుతుంది ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. స్పానింగ్ సీజన్స్, సీరియస్ కన్సర్న్, ఫుడ్ ప్యాకేజ్. ఒకసారి చూడండి, వేర్ ఈస్ దాట్ మెన్షన్డ్? ఓకే, ఒకసారి మనం వెళ్ళాలి ఫారెస్ట్ దగ్గరికి అండి. ఓకే, వీ నీడ్ టు బీ అ లిటిల్ బిట్ పేషెంట్. ఓకే, రైట్. సో చూస్తే వేస్ట్ ఎనర్జీ దగ్గర ఇక్కడ ఉన్నాము. ఓకే,
షెల్ఫ్ లైఫ్స్, ఓకే. మరీన్ లైఫ్ ఇక్కడ కనిపిస్తుంది. ఫుడ్ డిస్పోజల్ ఆఫ్ ప్యాకేజింగ్ వేస్ట్ అండ్ బీ ఫ్యాటల్ టు యానిమల్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రోత్ రేట్, అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ రేట్. చూడండి, అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ రేట్ వల్ల వచ్చే ఇంపాక్ట్స్ ఏముంటాయి చూడండి ఒకసారి. దట్ కెన్ హార్మ్ సాయిల్, అదర్ కంపోనెంట్స్. చూసుకుంటూ వెళ్తే ఎస్, అట్మాస్ఫియరిక్ ప్రాసెసెస్, దిస్ కెన్ లీడ్ టు ఫుడ్ ఇన్సెక్యూరిటీ, హార్మ్ టు అదర్ క్రియేచర్స్, డ్యామేజ్ టు ఇకాలజీ ఆఫ్ మెరీన్ లైఫ్. అవునా కదా? అండ్ పైన చూడండి ఇక్కడ ఎరోజన్ కాజ్ చేస్తుంది, డెజర్టిఫికేషన్ కాజ్ చేస్తుంది, వాటర్ స్కేసిటీ కాజ్ చేస్తుంది, హోస్ట్ ఆఫ్ ఎకలాజికల్ ఇష్యూస్ కాజ్ చేస్తుంది. దీంట్లో డెజర్టిఫికేషన్ అనే ఇష్యూ ఉంది కదా, అది మెన్షన్ చేసింది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంతే. అవునా కదా? రైట్. సో యూ హ్యావ్ టు ఫోకస్. సో డైరెక్ట్ ఆన్సర్, అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఫారెస్ట్ వల్ల వచ్చే ఇష్యూ ఏంటంటే డెజర్టిఫికేషన్, నాట్ రీసైక్లింగ్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఆన్సర్ 1. ఇలా మీరు టైం తీసుకొని నీట్గా ఫైండ్ అవుట్ చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కెన్ బి ఆన్సర్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ప్యాసేజ్ ఇట్ సెల్ఫ్. అందరూ నాకు తెలిసి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు, నాన్న, పెద్ద ప్రాబ్లం లేదు. లివింగ్ దట్ వొకాబులరీ క్వశ్చన్ అసైడ్, అది పక్కన పెడితే మిగతావన్నీ ఈజీగా ఉన్నాయి. రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6 ఇక్కడ నుంచి ఆన్సర్ చేద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్. ప్యాసేజ్ అయిపోయిందండి, ఇప్పుడు వొకాబ్ క్వశ్చన్ వచ్చింది. మినిస్క్యూల్ అనే వర్డ్ ఇచ్చారు. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ మినిస్క్యూల్ ఇన్ సైజ్, దట్ ఈస్ వెరీ స్మాల్ ఇన్ సైజ్. చాలా చిన్నది అని చెప్పాలంటే వెరీ స్మాల్ ఇన్ సైజ్ చెప్పడం కోసం మనం యూస్ చేసే ఒక వర్డ్ మినిస్క్యూల్ అవుతుంది. మినిస్క్యూల్ అంటే టైనీ అనమాట. ఓకేనా? ఏదైనా వస్తువు చూడడానికి చాలా చిన్నగా ఉంది, చిన్న సైజ్ అని చెప్పాలి అంటే వి యూస్ ద వర్డ్ టైనీ, రైట్? ఆ టైనీ అనే సెన్స్లో మనం యూస్ చేసే వర్డ్ అవుతుంది మినిస్క్యూల్. మరి యాంటనిమ్ అడిగారు కాబట్టి బిగ్ ఇన్ సైజ్. వీ నీడ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ బిగ్ ఇన్ సైజ్, హ్యూజ్ ఇన్ సైజ్, జైగాంటిక్ ఇన్ సైజ్, కొలాసల్ ఇన్ సైజ్, అలాంటివి. స్మాల్ సినోనిమ్ అవుతుంది. మీగర్, లెస్ ఇన్ క్వాంటిటీ, తక్కువ అనే సెన్స్ వస్తుంది, ఇది ఆన్సర్ కాదు. డ్వార్ఫ్, పొట్టి, చిన్న అనే సెన్స్ వస్తుంది, ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ జైగాంటిక్. ప్రాపర్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ జైగాంటిక్ ఇస్ దిస్, జైగాంటిక్. జైగాంటిక్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ వెరీ బిగ్. కొలాసల్, హ్యూజ్, మ్యామత్ అనే వర్డ్ కూడా యూస్ చేస్తాం. ఇవన్నీ యాంటనిమ్స్ అయిపోతాయి. క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చేద్దామండి. సెలెక్ట్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. సెలబ్రిటీ, సెలబ్రేట్, సెలబ్రేషన్, సెలబ్రేట్. ఈ క్వశ్చన్లో అండి ఇక్కడ మీకు సెలబ్రేషన్ దగ్గర స్పెల్లింగ్ మిస్టేక్ ఇలా ఇవ్వాలి. యాక్చువల్గా దీంట్లో ప్రాపర్ స్పెల్లింగ్ ఇచ్చేశారు బై మిస్టేక్. సెలబ్రేషన్ అని క్వశ్చన్ ఉండాలి, దీంట్లో మీకు బీఈ రాకూడదు, రైట్? ఇలా ఉండాలి యాక్చువల్గా సెలబ్రేషన్. సో ఆప్షన్ 3లో మిస్టేక్ ఉన్నట్టు. టైపింగ్ వాళ్ళు చేసిన ఒక మిస్టేక్ అండి ఇది. అన్ని వర్డ్స్ కరెక్ట్గానే ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది సెలబ్రేషన్ అని ఇవ్వడం. ఓకే, ఇక్కడనే మీకు ఆన్సర్ ఉంది, రైట్? ఓకే, టైపింగ్ వాళ్ళు చేసిన మిస్టేక్ అది చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 8 నాన్న, రైట్? నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్, నో ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ చూసుకుంటే ఒకసారి. నౌ అ డేస్ రెంట్ ఫర్ అ 2-room హౌస్ కెన్ రన్ యాజ్ హై టు ₹40,000 ఇన్ ముంబై. ముంబైలో 2 bedrooms ఉన్న ఒక హౌస్ తీసుకుంటే అది ₹40,000 అయిపోతుంది అంట. అయితే యాజ్ హై టు అనము, వి సే యాజ్ హై యాజ్. ఏమంటాం యాక్చువల్గా మనం? యాజ్ హై యాజ్, అవునా కదా? రైట్. సో యాజ్ ఈజ్ అ కంజంక్షన్ మై డియర్, రైట్? ఇట్ ఇస్ అ పెయిర్. అలాంటప్పుడు యాజ్ అనే ఫ్లోనే రావాలి, కానీ యాజ్ హై టు రాదు. ఓకేనా? యాజ్ టు లేదు, సో కాదు, సో కాంబినేషన్ లేదు, సో టు కాంబినేషన్ లేదు, ఓన్లీ యాజ్ కాంబినేషన్ ఉంది. సో ఆన్సర్ ఆప్షన్ 4. నో ఇంప్రూవ్మెంట్ కెనాట్ బి టేకెన్ యాజ్ ది ఆన్సర్ బికాస్ యాజ్ టు ఈజ్ నాట్ అ కాంబినేషన్. అలా మనం చూస్ చేస్తాం, ఈజీ అనమాట. ఆప్షన్ 4 ఎవరు పెడితే వాళ్ళది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేద్దామండి, రైట్? If there is no need to substitute it, okay, no improvement. Improvement question అండి. Lot of people visit this restaurant as its biryani is famous. చాలా మంది మనుషులు ఈ రెస్టారెంట్కి వస్తారు బిర్యానీ టేస్ట్ చేయడానికి, ఫేమస్ కాబట్టి. ఓకే, యూ కాంట్ సే లాట్ ఆఫ్ పీపుల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కాంట్ సే పీపుల్స్, యూ హ్యావ్ టు సే పీపుల్. అయితే ఇక్కడ ఎస్ ఉండకూడదు. అవునా? ఎస్ ఉండకూడదు అంటే ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ కూడా ఉంది, రైట్? ఇది కూడా తీసేసేయండి, రైట్? ప్రాబ్లం అనమాట. అండ్ ఎస్ ఉంది కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ కూడా ఆన్సర్ కాదు. వీ నీడ్ టు ఇంప్రూవ్ దిస్ పార్ట్. మచ్ ఆఫ్ పీపుల్ అంటారా, లాట్ ఆఫ్ పీపుల్ అంటారా? లాట్ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి వి యూస్ లాట్, రైట్? అండ్ లాట్కి ముందు ఆల్వేస్ మనం ఏ యూస్ చేయాలి, అ లాట్ ఆఫ్ అని రాసి ఆ తర్వాత ప్లూరల్ నౌన్ రాస్తాం. అ లాట్ ఆఫ్ పీపుల్, అ లాట్ ఆఫ్ పర్సన్స్ అలా రాస్తాం అనమాట. సో చూస్తే అ లాట్ ఆఫ్ ఈస్ ది యూసేజ్. సార్ మచ్ యూస్ చేయలేమా? మచ్ ఈస్ బేసికలీ యూస్డ్ విత్ అన్కౌంటబుల్ నౌన్స్, నాట్ విత్ కౌంటబుల్ నౌన్స్. సో ఇక్కడ ఉన్న పీపుల్ కౌంటబుల్ అవుతారు కాబట్టి మనం మచ్ యూస్ చేయం. మెనీ ఉన్నా బాగానే ఉండేది ఒక విధంగా, బట్ ఎనీవే 4 రాంగ్. ఆన్సర్ 3. దట్ ఈస్ ది కరెక్ట్ యూసేజ్. సింపుల్, ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్? లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 10. అడ్వర్సరీ అనే వర్డ్కి సినోనిమ్ చెప్పండి అంటున్నారు. సింపుల్, అడ్వర్సరీ సింప్లీ రిప్రజెంట్స్ యువర్ ఆపోనెంట్, మీ రైవల్. ఒక కంటెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, మీకు ఆపోజిట్లో ఎవరైతే మీతో పాటు కంటెస్ట్లో వస్తాడో ఆ పర్సన్ని రైవల్ అంటాం, అవునా కదా? రైట్? అతన్నే మనం అంటాం ఆపోనెంట్, ఆపోనెంట్స్ అంటాం, రైవల్స్ అంటాం, అవునా కదా? రైట్? మీకు వ్యతిరేకంగా ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళు, రైట్? మీరు ఎవరితో అయితే పోటీ పడతారో వాళ్ళని మనం అంటాం అడ్వర్సరీ. ఏమంటాం? అడ్వర్సరీ. సమ్ టైమ్స్ ఇట్ కెన్ రెఫర్ యువర్ ఎనిమీస్ యాజ్ వెల్.
అడ్వర్సరీ ఎనిమీ కూడా అవుతుంది, అవునా? సో ఆన్సర్ సినోనిమే కావాలి కాబట్టి హెల్పర్ పాజిటివ్ వర్డ్, అసిస్టెంట్ పాజిటివ్ వర్డ్, సపోర్టర్ పాజిటివ్ వర్డ్, వినర్ నెగిటివ్ వర్డ్. సో నెగిటివ్ వర్డ్ ఈజ్ రైవల్, ఆప్షన్ 3. ఇలా మీరు వొకాబ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, రైట్? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఓకే, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్ వచ్చిందండి. ఒకసారి దీన్ని మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, రైట్. సో ఆప్షన్స్ చూసుకుంటే 2 సార్లు బి ఉంది, ఒకసారి డి, ఒకసారి సి ఉంది, 2 times బి ఉంది కాబట్టి లెట్స్ ట్రై టు గో విత్ బి. ద ప్రిజనర్స్ వాంటెడ్ టు డిస్ప్లే దేర్ ఆర్ట్ వర్క్ inside the prison. Okay, the paragraph is beginning with a noun, and this sentence sounds like an introductory sentence to me because there are lots of nouns in it. Prisoners ఆర్ట్, వాళ్ళకున్న ఆర్ట్ కళలని బయటికి చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న ఆర్ట్ ఎగ్జిబిషన్ లాంటిది ప్లాన్ చేద్దాం అనుకున్నారు, ఓకేనా? రైట్, దే వాంట్ టు డిస్ప్లే ఇట్. ఓకే, అది బాగానే ఉంది అవునా, ప్రిజన్ లోపల. ఓకే, దిస్ సౌండ్స్ లైక్ అన్ ఇంట్రోడక్టరీ స్టేట్మెంట్. సో బీతో వెళ్దాం, లెట్స్ గో విత్ బి. బి పక్కన సి వస్తుందా, డి వస్తుందా? దట్ ఈస్ అ క్వశ్చన్, ఓకేనా? చెక్ చేద్దాం. దే టుక్ ద హెల్ప్ ఆఫ్ వాలంటీర్స్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఓకే, సి రాయొచ్చు, ప్రాబ్లం లేదు. డి, ప్రిజనర్స్ హూ వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ విజువల్ ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ కుడ్ స్టడీ దేర్. మనం డైరెక్ట్గా బి తర్వాత డి చెప్పలేమండి. దేర్ అంటే ఎక్కడ ప్లేస్ అని చెప్పాలి, ఆ ప్లేస్ ఇంకా రాలేదు, అలాంటి ప్లేస్ గురించి ఇంట్రెస్ట్ రాలేదు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రాంగ్. ఓకే, ఒకసారి బీసీతో కంటిన్యూ అవ్వండి, రైట్? ఇప్పటికైతే ఇది రాంగ్ అని చెప్దాం, ఇదైతే కంటిన్యూ చేయండి ఒకసారి. బీసీ బాగుంది. ద ప్రిజనర్స్ వాంటెడ్ టు డిస్ప్లే దేర్ ఆర్ట్ వర్క్ ఇన్సైడ్ ద ప్రిజన్. జైలు లోపలనే వాళ్ళు వాళ్ళకున్న కళల్ని అందరికీ డిస్ప్లే చేద్దాం అనుకున్నారు. దే టుక్ ద హెల్ప్ ఆఫ్ వాలంటీర్స్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఒక స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుంచి వాళ్ళు వాలంటీర్స్ యొక్క హెల్ప్ తీసుకున్నారు దీనికోసం. ఓకే, బాగుంది. సో ప్రిజనర్స్ నౌన్ని రిప్లేస్ చేస్తున్నాం ఒక ప్రొనౌన్ తోటి దే అని చెప్పేసి. దిస్ ఈస్ గోయింగ్ ఇన్ ఫ్లో. బి గోస్ విత్ సి. ఐఎమ్ వెరీ ఫైన్ విత్ దిస్ కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఏ. లేటర్ దే సెటప్ దేర్ ఓన్ ఆర్ట్ స్కూల్ అండ్ గ్యాలరీ ఇన్ ద ప్రిజన్. ప్రిజన్ లోపలనే వాళ్ళు ఒక ఓన్ ఆర్ట్ స్కూల్ పెట్టుకున్నారు అండ్ గ్యాలరీ కూడా పెట్టారు, రైట్? డిస్ప్లే చేశారు, ఆ తర్వాత ఒక ఆర్ట్ స్కూలే పెట్టారు. సో బీసీ కెన్ గో విత్ ఏ. ఏ తర్వాత ప్రిజనర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ విజువల్ ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వుడ్ స్టడీ దేర్. ఎవరైతే ప్రిజనర్స్ ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఆ స్కూల్లో చదువుకోవచ్చు. ఏదైతే స్కూల్లో ఆర్ట్ స్కూల్ ప్రిజన్లోనే ఓపెన్ చేశారు. సో ఇక్కడ ఈ ప్రిజన్ స్కూల్ ఆర్ట్ స్కూల్ గురించి డిస్కషన్ అయిన తర్వాత ప్లేస్ గురించి చెప్పే దేర్ అనే యాడ్వర్బ్ రావాలి, అవునా కదా? అలాంటప్పుడు మనకి ఏడి ప్రాపర్గా సెట్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది సార్? 1, అన్డౌటెడ్లీ. ఓకేనా? 1, దట్స్ ఇట్. ఈజీ క్వశ్చన్ అనమాట, రైట్? కమాన్ సార్, వేరే ఎందుకు కాదు, చాలా సింపుల్ అండి. ఏడీ కాంబినేషన్ పట్టుకోండి. ఏడీకి అనేది పక్క రావాలి అంటే ఇక్కడ మీకు డిఏ వస్తుంది. అలా చూసుకుంటే ఇది లాజికలీ రాంగ్ అనమాట. ఏడీ ఉంది, కాకపోతే ఇది సీతో స్టార్ట్ అవుతుంది. సీతో స్టార్ట్ అవ్వచ్చా? దట్ ఈస్ ద క్వశ్చన్. దే ప్రొనౌన్ వస్తుంది. ప్రిజనర్స్ చెప్పిన తర్వాత దే అనే ప్రొనౌన్ వాడాలి. ప్రిజనర్స్ అనే స్టేట్మెంట్ రాకుండా దే అనే స్టేట్మెంట్ సి ఎందుకు వస్తుంది? అందుకే సి కంటే ముందే బి రావాలి. ఇది కూడా చూసుకుంటే రాంగ్. ఎలా అయినా చెప్పొచ్చు అండి, మీరు ఎలా అయినా చెప్పండి, బట్ ఆన్సర్ అదే వస్తుంది అనమాట. కొంచెం పేషెంట్గా ఆన్సర్ చేయాలి, రైట్? లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 పైన కాన్సన్ట్రేట్ చేయండి అందరూ. కుమార్, మిస్టేక్ ఎక్కడ ఉంది? గ్రామటికల్ ఎర్రర్ అడుగుతున్నారు, ఓకేనా? సో ఆన్సర్ చేద్దాం. 3 more elevated roads have been proposed in the new plan to unclog the traffic in Delhi. సో ఢిల్లీలో ఉన్న ట్రాఫిక్ని కర్బ్ చేయడం కోసము, దాన్ని కొంచెం రిలీఫ్ కలిగించడం కోసం కొత్త ఎలివేటెడ్ రోడ్స్, 3 ఎలివేటెడ్ రోడ్స్ అనేవి ప్రపోజ్ చేయడం జరిగింది అని చెప్పాలి అంటే యూ ఆర్ యూజింగ్ ది కన్స్ట్రక్షన్ హ్యావ్ బీన్, రైట్? 3 roads బికమ్స్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఆబ్జెక్ట్ వచ్చి హ్యావ్ బీన్ వచ్చింది అంటే నెక్స్ట్ మెయిన్ వర్బ్లో థర్డ్ ఫామ్ రావాలి. ఇది ప్యాసివ్ కన్స్ట్రక్షన్, ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కన్స్ట్రక్షన్. ఓవిఎస్ కన్స్ట్రక్షన్ అంటే స్టేట్మెంట్ దేంట్లో ఉంది? యాక్టివ్లో ఉందా లేకపోతే ప్యాసివ్లో ఉందా? ప్యాసివ్ వాయిస్. రోడ్స్ ప్రపోజ్ చేయబడ్డాయి చెప్తున్నాం అంటే ఫస్ట్ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ వస్తుంది, అవునా? సో ప్యాసివ్ వాయిస్ చెప్పేటప్పుడు ఆల్వేస్ మనం బీ ఫామ్ పక్కన థర్డ్ ఫామ్ యూస్ చేస్తూ ఉంటాం, V3. అయితే ప్రపోజ్ యూస్ చేస్తామా, ఆర్ డు వి యూస్ ప్రపోజ్డ్? వి యూస్ ది ఎక్స్ప్రెషన్ ప్రపోజ్డ్ గైస్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. రైట్, ప్రపోజ్ రావాలి. సో ప్రపోజ్ రాకూడదు కాబట్టి ఇక్కడ డి మిస్ అయింది కాబట్టి ఎక్కడ ఉంటే అది తీసుకుందాం మనం, ఓకేనా? సో ఇక్కడ చూడండి, హ్యావ్ బీన్ ప్రపోజ్లో మిస్టేక్ ఉంది, దీంట్లో మిస్టేక్ ఉంది, ఎక్కడనే కరెక్షన్ రావాలి, ప్రపోజ్ రావాలి, రైట్? దిస్ పార్ట్ కంటైన్స్ ఎర్రర్. ఆప్షన్ 4ని చూస్ చేసుకుంటే మీకు 1 మార్క్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి, ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ అంటాం. ఈజీ అండి. క్వశ్చన్ నెంబర్ 13, డ్యాన్స్ టు సమ్మన్స్ ట్యూన్ అంటే మీనింగ్ ఏంటి? వేరే వాళ్ళ ట్యూన్కి మనం డ్యాన్స్ చేయడం అంటే మీనింగ్ ఏంటి అంటే వేరే వాళ్ళు ఏం చెప్తే అది చేయడం, మన చాయిస్ లేకుండా. ఆర్గ్యూ విత్ అదర్స్ కాదు, ఆర్గ్యూ చేయడం కాదు. డిలే ఇన్ మేకింగ్ డెసిషన్ తీసుకోకపోవడమా? కాదు. బీ ఎంగేజ్డ్ ఇన్ అన్ ఎనర్జెటిక్ యాక్టివిటీ, ఒక ఎనర్జెటిక్ యాక్టివిటీలో ఎంగేజ్ అవ్వడమా? కాదు నా. మరి డూ వాట్ అదర్స్ వాంట్ యు టు డూ, నీకు నచ్చింది చేయకుండా వేరే వాళ్ళకి నచ్చింది చేస్తుండడం. డాన్సింగ్ టు సమ్మన్ ఎల్సెస్ ట్యూన్ అంటే మీనింగ్ అది. సో ఆన్సర్ డూయింగ్ వాట్ అదర్స్ వాంట్ యు టు డూ. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక ఇడియం అండి, ఓకేనా? ఇది కూడా ఇంకొక ఇడియం. లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ పాసిబుల్ ఇన్ యువర్ లిమిట్. మీ 100% ఎఫర్ట్ ఇచ్చి మీ వల్ల అయినంత పని మీరు చేయడాన్ని ఏమంటారంటే లీవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్.
రైట్. ఏపీ కానిస్టేబుల్ స్టూడెంట్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ దగ్గరలో ఉంది. యూ షుడ్ లీవ్ నో స్టోన్ అన్టర్న్. ప్రతి ఒక్క ఏరియా బాగా స్ట్రాంగ్గా మీరు చదివి ఎగ్జామినేషన్ బాగా రాయాలి. రైట్. సో వి సే లీవ్ నో స్టోన్ అన్టర్న్. మీ 100% మీరు ఇవ్వండి. రైట్. సో లీవ్ ద పాత్ హాఫ్ వేనా, మధ్యలో మనం ఏదైనా చేసి ఆపేయడమా? కాదు. నాట్ మేక్ ఎనఫ్ ఎఫర్ట్స్, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకపోవడమా? కాదు, ఎక్కువ పెట్టడం. ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్, ఎస్, మన వల్ల అయిన అన్ని పాసిబిలిటీస్తో మనం ట్రై చేయడం, అవునా కదా? రైట్. సో 100% అదే ఆన్సర్. టర్న్ ఎవ్రీథింగ్ అప్ సైడ్ డౌన్, అంతా కిందది మీదకి కిందకి చేయడం, అది కాదు ఆన్సర్. సో ఆన్సర్ 4 అనమాట. అన్నీ ట్రై చేయడం అని చెప్పేసి ఎంత అయితే అంత ట్రై చేయడం. సెలెక్ట్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్, ఓకేనా? సో ఈరీ, ఎర్న్, ఎర్లీ, ఈగల్, ఇది చాలా ఈజీగా ఉందండి, అవునా కదా? రైట్. ఈగల్ స్పెల్లింగ్ ఇది అవుతుంది, ఈగల్ స్పెల్లింగ్ ప్రాబ్లం ఉంది, అవునా కదా? సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 4. ఈరీ ప్రాపర్ వర్డే, ఎర్న్ ప్రాపర్ వర్డే, ఎర్లీ కూడా ప్రాపర్ వర్డే. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఈగల్ స్పెల్లింగ్ సార్ ఎంత ఈజీ, రైట్? ఇది కూడా వచ్చింది. సో చాలా సింపుల్ అనమాట. రైట్. క్వశ్చన్ నెంబర్ 16. ఓకే, ఇంకొక ఎర్రర్ క్వశ్చన్ అడుగుతున్నారు. తిలక్ రోడ్ త్రూ ద రివర్ అండ్ టైడ్ హిస్ బోట్ ఆన్ ది అదర్ సైడ్. అంటే మీనింగ్ ఏంటి అంటే, రివర్ ఇలా ఫ్లో అవుతుంటే తిలక్ ఇక్కడ నుంచి బోట్ రో చేసుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేశాడు. చేసుకొని వేరే సైడ్ వెళ్ళి బోట్ని అక్కడ రోప్తో టై చేశాడు అని చెప్పాలి అంటే ద పర్సన్ ఈజ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు క్రాస్ దిస్ రివర్. వెన్ ఎవర్ యూ ఆర్ ట్రయింగ్ టు క్రాస్ ద రివర్, వీ ఆల్వేస్ సే దట్ యు ఆర్ మూవింగ్ అక్రాస్ ద రివర్. మూవింగ్ అక్రాస్ ద రివర్, ఈ సెన్స్లో మనం యూస్ చేసేదే మూవ్ అక్రాస్ ద రివర్. రివర్ని దాటడాన్ని, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి వెళ్ళడం, ఈ బ్యాంక్ నుంచి ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడాన్ని ఇంగ్లీష్లో అంటారు మూవింగ్ అక్రాస్ ద రివర్, ఓకేనా? రోయింగ్ అక్రాస్ ద రివర్. రోయింగ్ త్రూ ద రివర్ అను సే రోయింగ్ అక్రాస్ ద రివర్. దిస్ పార్ట్ కంటైన్స్ ఎరా. సో అక్రాస్ యొక్క యూసేజ్ తెలవాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఆప్షన్ 4. నేను చెప్పిన తర్వాత మీకు అనిపిస్తుంది అయ్యో ఎలా మిస్ అయిపోయింది, ముందే మీరు అప్లై చేయాలి, ఓకేనా? మీకు నేను క్లాసులో చెప్పే కాన్సెప్ట్స్ ఇవన్నీ, వీటిని మీరు అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తారు? ఎక్కువ మీరు రివైజ్ చేస్తే, ప్రాక్టీస్ చేస్తే. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీరు అయినా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. రివైజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, పని అయిపోతుంది. చూసారా, అక్రాస్ యొక్క యూసేజ్ మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం, అవునా కదా? రైట్. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నవి. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. ఇది కూడా మనం చెప్పుకుందాం. చెప్పండి ఆన్సర్. ద ప్రిజనర్స్ హ్యావ్ మేడ్ దిస్ పెయింటింగ్స్. ఎంత సింపుల్ చూడండి. క్వశ్చన్లో హ్యావ్ మేడ్ ఉందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి, ఆన్సర్లో రావాలి హ్యాస్ కానీ హ్యావ్ కానీ వచ్చి నెక్స్ట్ బీన్ రావాలి. హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ మేడ్ ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. సో ఆప్షన్ 1లో చూడండి, హ్యావ్ బీన్ మేడ్ బాగుందండి, ఓకేనా? రైట్. నెక్స్ట్, వర్ వచ్చే ఛాన్స్ లేదు, ఆర్ వచ్చే ఛాన్స్ లేదు, హ్యావ్ బీన్ మేడ్ ఇక్కడ కూడా ఉంది. క్వశ్చన్ స్టార్టింగ్లో ప్రిజనర్స్ ఉంటే ఆన్సర్ స్టార్టింగ్లో ప్రిజనర్స్ ఉండదు, అవునా కదా? రైట్. బికాస్ SVO becomes OVS, సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్, ఆర్డర్ విల్ చేంజ్. సార్ నో, ఆర్డర్ చేంజ్ అవ్వాలి అంటే ప్రిజనర్స్ పైన ఉంటే కింద మళ్ళా ప్రిజనర్స్ రాదు, రివర్స్ అవి పెయింటింగ్స్ అవ్వాలి. పెయింటింగ్తో స్టార్ట్ అయ్యే ఆన్సర్ ఇది. సో ఆన్సర్ 4. వాయిస్ చాలా ఈజీ అండి, మీరు ప్రాక్టీస్ చేయండి. మన నోట్బుక్లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ ఎలా చేస్తాం, ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 18, కమాన్, fill in the blank. I had a stroke at an early age, but what I thought was a great dash at that time changed my life for the better. నాకు ఎర్లీ ఏజ్లోనే యాక్చువల్గా ఏమొచ్చింది అంటే స్ట్రోక్ వచ్చింది. దానివల్ల నేను చాలా అప్పట్లో డిప్రెస్ అయ్యా, కానీ అప్పుడు నేను బాధపడ్డ విషయం తర్వాత నాకు చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్తున్నాను. ఓకే, బట్ వాట్ ఐ థాట్ వాజ్ అ గ్రేట్ ఇంజస్టిస్. ఇండికేషన్ కాదు ఆన్సర్, ఇండెంట్ కూడా కాదు ఆన్సర్, ఇన్సెంటివ్ కాదు ఆన్సర్. అప్పట్లో నేను చాలా బాధపడ్డ విషయం చెప్పాలంటే ఇంజస్టిస్. నాకే ఎందుకు ఇలా జరిగింది దాన్ని మనం అంటాం, ఎందుకు నాకు ఇంజస్టిస్, అన్యాయం, అవునా కదా? రైట్. అప్పుడు నేను నాకు చాలా అన్యాయం జరిగిందని ఫీల్ అయ్యా, ఫేట్ ఎందుకు నాతో ఇట్లా ఆటలాడుతుంది అని చెప్పేసి. అదే నాకు తర్వాత చాలా ప్లస్ పాయింట్ ఇది. సో ఆన్సర్ 1, ఒక ఆథర్ యొక్క పర్సెప్షన్లో చెప్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 19. ఓకే, దీని మీనింగ్ ఏంటి చెప్పాలి. సంథింగ్ దట్ కెన్ నాట్ బి అవాయిడెడ్. దేన్నైతే మనం అవాయిడ్ చేయలేమో, దూరం చేయలేమో దాన్ని మనం ఏమంటాం? ఇండెలిబుల్ కాదు. ఇండెలిబుల్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ కెన్ నాట్ బి రిమూవ్డ్. దేన్నైతే మనం తుడిపి వేయలేమో అవి. సో ఇది ఆన్సర్ కాదు. ఇంకా నెక్స్ట్, ఇన్ఫాలిబుల్. ఇన్ఫాలిబుల్ పర్సన్ ఇస్ అ పర్సన్ హూ కెన్ నెవర్ మేక్ అ మిస్టేక్. సో ఇది ఆన్సర్ కాదు. ఇన్విన్సిబుల్ పర్సన్, ఇన్విన్సిబుల్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ గ్రేట్ అండ్ దే ఆర్ అన్బిలీవబుల్. ఎలా ఉంటాయి అంటే చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ బిలీవ్ చేయలేం, ఇన్విన్సిబుల్ అంటాం, ఓకేనా? ఆప్షన్ ఇది కూడా కాదు. ఆన్సర్ ఏమవుతుంది? ఇన్ఎవిటబుల్. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, దట్ ఈస్ అన్అవాయిడబుల్. చేయడం అంటే చేయాల్సిందే, దాన్ని మనం ఆపలేము. ఇన్ఎవిటబుల్ థింగ్స్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 20. వీ హ్యావ్ లిటిల్ చాయిస్ ఎర్లీ ఇన్ లైఫ్, బట్ యాజ్ వీ గ్రో ఓల్డర్ చాయిస్ డాష్. మన లైఫ్లో మనం చిన్నప్పుడు మనకి చాయిసెస్ ఎక్కువ ఉండవు, కానీ మన లైఫ్లో మనం పెద్దగా అవుతుంటే మనకి చాయిసెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎక్కువ అవుతాయని చెప్పాలంటే, ఎక్కువ అనే సెన్స్లో ఏం పడాలి? యాజ్ వీ గ్రో ఓల్డర్ చాయిస్ అగ్రవేట్స్. అగ్రవేట్ కాదు, అగ్రవేట్ మీన్స్ టు ఇంటెన్సిఫై. ఇంటెన్సిఫై కాదు. అడ్రిఫ్ట్, దూరంగా జరిగిపోద్దా? అఫ్లోట్, తేలుతుందా? అది కాదు, ఎక్కువ అవుతుంది. అబౌండ్స్. అబౌండ్ ఇస్ ది ఓన్లీ వర్డ్ దట్ షోస్ సంథింగ్ గ్రోస్ ఇన్ క్వాంటిటీ.
పెరుగుతుంది అని చెప్పడాన్ని మనం అంటాం అబౌండ్. సో ప్రాపర్ వర్డ్ అబౌండ్స్ అనమాట, రైట్? సో ఇలా మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, రైట్? ఒకవేళ కనుక మీకు వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐల్ మీట్ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ డే గైస్, సీ యూ.